ఈరోజు మనం ఒకే ఒక పద్యం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. కేవలం 4 వాక్యాలు. కానీ ఈ 4 వాక్యాలు పలికిన వ్యక్తి పారపారియ అనే ఒక బౌద్ధ భిక్షువు. నిబ్బాణాన్ని పొందిన తర్వాత ఆయన పలికిన మాటలివి. అంటే ఇదొక రకంగా సక్సెస్ స్టోరీ అన్నమాట. కానీ మనం కేవలం ఆ విజయాన్ని మాత్రమే కాదు, ఆ విజయం వెనుక ఉన్న ప్రయాణాన్ని కూడా చూడబోతున్నాం. ఆ మాటలు అనగలిగే స్థాయికి రావడానికి ఎలాంటి జీవితం అవసరం? మన దగ్గర ఈ పద్యంతో పాటు దాని వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. సరే, ఇక ఈ గాథను విశ్లేషిద్దాం. పద్యం వినడానికి 4 వాక్యాలే అయినా ఇందులో ప్రతి పదం ఒక సముద్రమంత అర్థాన్ని దాచుకుంది. పాలీ భాషలో ఛపస్సాయతెనే హిత్వా గుత్తద్వారో సుసంభుతో అఘమూలం వమిత్వాన పత్తో మే ఆసవొక్కయోతి. అంటే 6 ఇంద్రియ సంస్పర్శలను విడిచిపెట్టి ద్వారాలను రక్షించుకొని చక్కగా నిగ్రహించుకొని దుఃఖమూలాన్ని వాంతి చేసుకొని నేను ఆసవక్షయాన్ని పొందాను. వినగానే చాలా బలంగా ఉన్నాయి కదా ఈ మాటలు. ముఖ్యంగా ద్వారాలను రక్షించుకొని అనగానే నాకేదో కోటను శత్రువుల నుంచి కాపాడుకుంటున్న దృశ్యం గుర్తొస్తోంది. ఏంటీ ద్వారాలు? ఎవరు ఆ శత్రువులు? మీరు ఊహించింది చాలా వరకు కరెక్టే. ఇదొక యుద్ధమే, కాని బయట శత్రువులతో కాదు, మన లోపల జరిగే నిరంతర సంఘర్షణ. ఆ ద్వారాలువంటే మన 6 ఇంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, శరీరం. మరి ముఖ్యంగా 6వది మనస్సు. ఓ, మనస్సు కూడా. అవును. బయటి ప్రపంచంతో మనకున్న కనెక్షన్ పాయింట్స్ ఇవే. మనం చూసే దృశ్యాలు, వినే శబ్దాలు, మన ఆలోచనలు అన్నీ ఈ ద్వారాల గుండానే మన లోపలికి ప్రవేశిస్తాయి. అంటే మనం చూసే వినే ప్రతిదీ మనల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ గేట్ దగ్గరే ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టాలన్నమాట. సరిగ్గా అదే. ఆ సెక్యూరిటీ గార్డే మన ఎరుక, మన సజగత, అంటే అవేర్నెస్. ద్వారాలను రక్షించుకోవడమంటే ఈ ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చే ప్రవాహాన్ని గుడ్డిగా అనుమతించకుండా దాన్ని గమనించడం. ఉదాహరణకు, ఒక దృశ్యం చూరగానే ఇష్టం, అయిష్టం అనే భావనలు పుడతాయి. ఒక మాట వినగానే కోపం, ఆనందం కలుగుతాయి. ఈ రియాక్షన్స్కు లోను కాకుండా కేవలం సాక్షిగా గమనిస్తూ ఉండటం. అయితే ఇక్కడ నాకొక సందేహం. నిగ్రహించుకోవడం అనే మాటలో ఎక్కడో ఒక బలవంతమున్నట్టు అనిపిస్తోంది. ఇది మన సహజమైన స్పందనలను అణచివేయడం లాంటిది కాదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే బౌద్ధతత్వంలోని సూక్ష్మమైన తేడాను మనం అర్థం చేసుకోవాలి. నిగ్రహమంటే అణచివేయడం కాదు, నియంత్రించడం. ఉదాహరణకు, ఒక గుర్రాన్ని అదుపు లేకుండా వదిలేస్తే అది ఎటో ఒకటి పరిగెత్తి ప్రమాదంలో పడుతుంది. నిజమే. అదే దాన్ని అణచివేసి కట్టేస్తే అది ఎక్కడికి వెళ్లలేదు. కాని ఒక నైపుణ్యమున్న రౌతు దాన్ని నియంత్రిస్తే అది గమ్యానికి చేరుస్తుంది. సరిగ్గా. ఇక్కడ మనసు గుర్రం, ఎరుక ఆ రౌతు. ఇంద్రియాలను అణచివేయడం కాదు, వాటి శక్తిని దుఃఖానికి కారణమయ్యే మార్గాల వైపు వెళ్లకుండా నియంత్రించడం. అది స్వేచ్ఛకు అడ్డంకి కాదు, నిజమైన స్వేచ్ఛకు మార్గం. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. ఇక ఆ తర్వాత మాట నన్ను మరింత ఆలోచింపజేస్తోంది. దుఃఖమూలాన్ని వాంతి చేసుకొని వదిలేశాను అనో త్యజించాను అనో చెప్పొచ్చు. కాని వాంతి చేసుకోవడం అని అంత తీవ్రమైన పదం ఎందుకు వాడినట్టు? అసలు ఆ దుఃఖమూలమంటే ఏమిటి? ఆ పదం యొక్క తీవ్రతే ఆ అనుభవం యొక్క గాఢతను తెలియజేస్తుంది. ఇక్కడ అఘమూలం లేదా దుఃఖమూలం అంటే మూడే విషయాలు. కోరిక అంటే రాగం, ద్వేషమంటే దోషం, మరియు అజ్ఞానం అంటే మోహం. రాగద్వేష మోహాలు. అవును. మన జీవితంలోని సమస్త దుఃఖానికి, అశాంతికి కారణం ఈ మూడే అని బౌద్ధం చెప్తోంది. ఇక వాంతి చేసుకోవడమనే పదం ఎందుకు వాడారంటే, మన శరీరానికి సరిపడని విషపూరితమైన ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు శరీరం దాన్ని ఎలా బలవంతంగా బయటకు నెట్టేస్తుందో. అవును, అసలు లోపల ఉంచుకోలేదు. అలాగే జ్ఞానోదయం కలిగినప్పుడు మనసు కూడా ఈ రాగద్వేషాలు తనకు సంబంధించినవి కావు అని గ్రహిస్తుంది. అవి తన సహజ స్వభావానికి విషతుల్యమైనవని తెలుసుకొని వాటిని సంపూర్ణంగా ఎటువంటి అవశేషం లేకుండా బయటకు కక్కేస్తుంది. ఇది వినడానికి చాలా ఉన్నతంగా ఉంది. కాని ఆచరణలో సాధ్యమేనా? కోరిక, ద్వేషం అనేవి మనుషులకు సహజమైన భావోద్వేగాలు కదా. ఈ చాలామందికొచ్చే సందేహమే. ఇక్కడ తేడాని గమనించాలి. బౌద్ధం ప్రేమ, కరుణ, ఆనందం వంటి సానుకూల భావోద్వేగాలను ప్రోత్సహిస్తోంది. అది వ్యతిరేకించేది అటాచ్మెంట్తో కూడిన కోరికను, వ్యతిరేకతతో కూడిన ద్వేషాన్ని. అంటే
ఒకరిపై ప్రేమ ఉండటం తప్పు కాదు. కానీ ఆ ప్రేమ నా వాళ్ళు అనే అటాచ్మెంట్గా మారితే అది దుఃఖానికి మూలం. అలాగే ఒకరిపై కోపం రావడం సహజం, కాని అది ద్వేషంగా మారి వాళ్ళ నాశనాన్ని కోరుకునే అంతగా పెరిగితే అది మనల్నే దహిస్తుంది. వాంతి చేసుకోవాల్సింది ప్రేమను కాదు, వాటికి అంటుకున్న ఈ అటాచ్మెంట్, ద్వేషం అనే విషాన్ని. అద్భుతం. ఇప్పుడర్థమైంది. ఇక చివరి వాక్యం. ఆసవక్షయాన్ని పొందాను. మనకు నిబ్బాణం అనే పదం తెలుసు, కాని ఈ ఆసవక్షయం అనే పదం అంతగా పరిచయం లేదు. ఈ రెండూ ఒకటేనా? అవును, ఆసవక్షయం అంటే నిబ్బాణం పొందడమే, కాని ఆ పదం ఆ అనుభవాన్ని మరింత సాంకేతికంగా వివరిస్తోంది. ఆసవాలు అంటే ఏమిటో అర్థం చేసుకుంటే ఇది తెలుస్తుంది. వీటిని మన మనసు యొక్క ఆపరేటింగ్ సిస్టంలో కోర్ కోడింగ్లో పాతుకుపోయిన మాల్వేర్లాగా ఊహించుకోండి. మాల్వేర్ ఆసక్తికరంగా ఉంది. అవును, ఇవి పైకి కనిపించే కోపం, తాపం లాంటివి కావు. ఇవి చాలా లోతైనవి. మనకు తెలియకుండానే మన ప్రతి ఆలోచనను, నిర్ణయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవి జన్మజన్మలుగా మనతో ప్రయాణించే వాసనలు. అంటే ఇవి మనసులో ఉన్న డీప్ సీటెడ్ బగ్స్ లాంటివి అన్నమాట. ఖచ్చితంగా. ఆసవక్షయం అంటే యాంటీవైరస్ వేసి పైపైన క్లీన్ చేయడం కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ను ఫార్మాట్ చేసి ఆ మాల్వేర్ను సమూలంగా వేళ్లతో సహా పెకిలించి నాశనం చేయడం. వావ్! ఆ స్థితిని చేరుకున్నప్పుడు మనసు పూర్తి స్వచ్ఛంగా, నిర్మలంగా మారుతుంది. అదే సంపూర్ణ విముక్తి. అందుకే ఆ పదం అంత శక్తివంతమైనది. ఇంత లోతైన అనుభవాన్ని పొందిన ఆ వ్యక్తి ప్రయాణం ఎలా మొదలైంది? ఈ మాటలు చెప్పిన ఆ పారపార్య ఎవరు? దీని వెనుక మనల్ని ఆశ్చర్యపరిచే కథ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అసలు ఈ గాథ యొక్క అందం ఆ కథతో కలిపి చూసినప్పుడే మనకు పూర్తిగా తెలుస్తుంది. ఈ జ్ఞానోదయం అనే విత్తనం కొన్ని జన్మల క్రితం పడింది. పూర్వజన్మలో ఒక సాధారణ యువకుడు అడవుల్లో తిరుగుతున్నాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న పదుముత్తర బుద్ధుణ్ణి చూశాడు. ఆ బుద్ధుడి రూపాన్ని, ఆ తేజస్సును చూసిన వెంటనే అతని మనస్సులో ఒక రకమైన అచంచలమైన శ్రద్ధ కలిగింది. అతను వెంటనే ఏదోకటి చేయాలి, ఆ మహనీయుడికి తన సేవను అందించాలనుకున్నాడు. వెంటనే దగ్గర్లోని చెట్ల కొమ్మలను విరిచి ఆకులతో ఒక అందమైన పందిరిని నిర్మించాడు. అక్కడితో ఆగలేదు. అతను 7 రోజుల పాటు ప్రతిరోజూ పాత పందిరిని తొలగించి తాజా కొమ్మలతో, పువ్వులతో కొత్త పందిరిని వేస్తూ సేవ చేశాడు. ఇక్కడే కథలో అత్యంత కీలకమైన విషయముంది. ఆ 7 రోజులు పదముత్తర బుద్ధుడు నిరోధ సమాపత్తి అనే అత్యున్నత ధ్యాన స్థితిలో ఉన్నాడు. అంటే ఆయనకు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. అస్సలు లేదు. ఆయనకు ఆకలి, దాహం, చలి, వేడి వంటివేవీ తెలియవు. అంటే ఆ యువకుడు చేస్తున్న సేవను బుద్ధుడు గమనించడం లేదు, మెచ్చుకోవడం లేదు. ఒక్క నిమిషం. ఆ యువకుడు 7 రోజులు సేవ చేస్తే బుద్ధుడసలు గమనించనేలేదు. అయినా అతను ఆపలేదు. మనమైతే మనం చేసిన పనికి కనీసం ఒక థ్యాంక్స్ అయినా ఆశిస్తాం కదా? ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక పనిని అంత శ్రద్ధగా చేయడం వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి? అదే నిస్వార్థకర్మ అంటే. అతని దృష్టి ఫలితం మీద లేదు, ప్రశంసల మీద లేదు. అతని ఆనందమంతా ఆ సేవ చేయడంలోనే ఉంది. బుద్ధుడికి సౌకర్యంగా ఉండాలనే స్వచ్ఛమైన సంకల్పం తప్ప అతనికి మరో ఆలోచన లేదు. ఆ క్షణంలో ఆ పని చేయడమే అతనికి ఒక ధ్యానం. ఆ భక్తే అతన్ని నడిపించింది. అవును, ఇది ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛమైన మనసుకి గొప్ప నిదర్శనం. 7 రోజుల తర్వాత బుద్ధుడు ధ్యానం నుండి బయటకొచ్చారు. ఆయన ధ్యానం నుండి లేచారని తెలియగానే 80,000 మంది భిక్షువులు అక్కడికి చేరుకున్నారు. అంతమంది మధ్యలో బుద్ధుడు తన దివ్య దృష్టితో ఆ యువకుడి సేవను గుర్తించి అతడిని పిలిచి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం అతని భవిష్యత్తును నిర్దేశించింది. బుద్ధుడిలా అన్నారు, నీవు చేసిన ఈ స్వచ్ఛమైన పుణ్యకర్మ ఫలితంగా అనేక జన్మలపాటు దేవ, మనుష్య లోకాలలో గొప్ప సంపదను పొందుతావు. చివరకు గౌతమ బుద్ధుని శాసనంలో శ్రావస్తి వగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి జ్ఞానోదయాన్ని పొందుతావు. ఆ యువకుడే అనేక జన్మల తర్వాత పారపార్యగా జన్మించాడు. అంటే మనం మొదట విశ్లేషించిన ఆ లోతైన తాత్విక అనుభూతికి మూలం కొన్ని జన్మల క్రితం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసిన ఒక చిన్న సేవ అన్నమాట. ఈ రెండింటి మధ్య సంబంధమేమిటి? ఒకటి పూర్తిగా బాహ్యక్రియ, మరొకటి పూర్తి అంతర్గత సాధన. ఆ యువకుడు చేసిన సేవ ఒక విత్తనం లాంటిది. అది ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛమైన మనస్సు అనే నేలలో పడింది.
ఆ కర్మ యొక్క శక్తివంతమైన ఫలితం వల్ల అతను తర్వాత జన్మలలో శ్రద్ధ, దాతృత్వం, నిస్వార్థం వంటి సద్గుణాలను సహజంగా పెంపొందించుకున్నాడు. అంటే ప్రతి జన్మలో ఆ గుణాలు మరింత బలపడ్డాయి. కరెక్ట్. చివరికి పారపార్యాగా జన్మించినప్పుడు అప్పటికే అతనిలో పాతుకుపోయిన ఆ గుణాలే ఇంద్రియ నిగ్రహం సాధించడానికి బలమైన పునాదిగా నిల్చాయి. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన సూత్రం చాలా స్పష్టంగా ఉంది. బాహ్య ప్రపంచంలో మనం చేసే నిస్వార్థ కర్మలే మన అంతర్గత ప్రపంచంలో క్రమశిక్షణకు, ఏకాగ్రతకు పునాదిరాళ్లుగా మారతాయి. ఖచ్చితంగా. కథలో కనిపించేది బాహ్యకర్మ అంటే పందిరివేయడం. గాథలో వివరించింది అంతర్గత సాధన అంటే ఇంద్రియ నిగ్రహం. ఒకటి లేకుండా మరొకటి సంపూర్ణం కాదు. కాదు. ఆనాడు బుద్ధుడి పట్ల చూపిన అచంచలమైన శ్రద్ధ ఈనాడు తన మనస్సును నిగ్రహించుకునే శక్తిగా మారింది. ఆనాడు ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసిన సేవ ఈనాడు కోరికలను వాంతి చేసుకునే నిస్సంకల్ప స్థితికి దారితీసింది. నిజమే, మనం చాలాసార్లు ఫలితం గురించి ఆలోచిస్తాం. కాని ఆ యువకుడికి ఆ సేవ చెయ్యడమే ఒక ఫలితం, ఒక ఆనందం. బహుశా అదే అసలైన కర్మయోగమంటే. కర్మ వెనుక ఉన్న ఉద్దేశ్యం దాని ఫలితాన్ని పూర్తిగా నిర్దేశిస్తుందన్నమాట. నిస్సందేహంగా. అతని ఉద్దేశం కేవలం బుద్ధుడికి సేవ చేయడం అంతే. ఆ స్వచ్ఛతే అతనికి జన్మజన్మల పాటు ఒక కవచంలా, ఒక మార్గనిర్దేశిలా పనిచేసింది. అంతిమంగా చూస్తే మనం ఒక క్లిష్టమైన తాత్విక గాథతో మొదలుపెట్టి దాని వెనుక ఉన్న ఒక అందమైన, నిస్వార్థ సేవ యొక్క కథను కనుగొన్నాం. నిబ్బాణం అనే గొప్ప ప్రయాణం కేవలం గుహలలో కూర్చుని చేసే కఠోరమైన తపస్సులకే పరిమితం కాదని, అది ఒక చిన్న దయగల పనితో కూడా మొదలవ్వొచ్చని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. సరిగ్గా. గాథ జ్ఞానోదయం ఎలా సాధించాలో చెబితే, కథ ఆ ప్రయాణం ఎలా మొదలైందో చెప్తుంది. భక్తి, శ్రద్ధ, నిస్వార్థ సేవలకు ఎంతటి పరివర్తన శక్తి ఉందో ఇది మనకు చూపిస్తుంది. శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. పారపారియ కథ ఒక చిన్న సేవ యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ యువకుడు పందిరి వేస్తున్నప్పుడు తాను కొన్ని జన్మల తర్వాత నిబ్బాణం పొందుతానని అస్సలు ఊహించి ఉండడు. అతను కేవలం ఆ క్షణంలో తన ముందున్న పనిని పూర్తి శ్రద్ధతో, ప్రేమతో చేశాడు. మన దైనందిన జీవితంలో మనం చేసే చిన్న చిన్న నిస్వార్థ పనులు, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చూపించే కరుణ, ఇవన్నీ మనకు తెలియకుండానే మనం ఇంకా చూడలేని భవిష్యత్తు కోసం ఎలాంటి విత్తనాలను నాటుతున్నాయో కదా.